నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ట్రాక్టర్లు మొక్కలు నాటడం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని సిపిఎం నేతలు ఆరోపించారు. నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నగర నాయకత్వం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారంకు తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ మాట్లాడారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తీరుపై తగు చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కుళాయిల్లో కలుషిత నీరు, దోమలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ప్రజాధనం దుర్వినియోగం, ఏ విధంగా ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు పందికొక్కులు బొక్కినట్టు బొక్కుతున్నారు అనేటటువంటి విషయాల్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు సిపిఎం నెల్లూరు నగర నాయకత్వం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నెల్లూరు నగరంలో చెత్తని తరలించేటటువంటి వాహనాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సొంత వాహనాలు ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్లు, టైర్ల రిపేర్లు, బోల్టు రిపేర్ల పేరుతో 50 వాహనాలకు పైగా ఈ రోజు గత సంవత్సరం రోజుల నుంచి మూలం పెట్టి గట్టిగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 50 వాహనాలు రన్నింగ్లోకి వచ్చేస్తాయి. ఏ ఒక్క ప్రైవేటు వాహనం కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటిది 100 ప్రైవేట్ ట్రాక్టర్లు, ఒక రోజుకి 4,000 రూపాయల చొప్పున ప్రైవేట్ ట్రాక్టర్లు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ చోటా కార్యకర్తలు అందరికీ కూడా దోచిపెట్టడానికి, ఒక నెలకి 2 నుంచి 2.5 కోట్ల రూపాయల ట్రాక్టర్ల పేరుతో దోచిపెట్టడానికి ఈరోజు ప్రైవేట్ ట్రాక్టర్లు పెట్టున్నారు. రెండోది, ఎండాకాలం చెట్లు నాటి ఎండాకాలం పర్యావరణాన్ని కాపాడుతారంట. ఇప్పుడు మేల్కొంటున్నారు ఎండాకాలం చెట్లు నాటేటటువంటిది. చెట్లు నాటేటటువంటి దాని పేరుతో ఒక్క చెట్టు నాటినందుకు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు, ఒక వార్డులో 2,000 నుంచి 3,000 గుంటలు తవ్వి 20 కోట్లకు పైగా ఏ విధంగా ఈ యొక్క ప్రజాధనాన్ని తినేయాలనేటటువంటి ప్రణాళికలు రూపొందించున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీకు నిజంగా పర్యావరణం మీద ప్రేమ ఉంటే, నిజంగా ఈ యొక్క చెట్లు పెంచాలని ఉంటే వర్షాకాలం నాటొచ్చు. స్వచ్ఛంద సంస్థల్ని, ఎన్జిఓ సంఘాలని, ప్రజల్ని, అనేక మంది పర్యావరణ ప్రేమికులు ఉన్నారు. ప్రజల్లో చెట్లు పెంచడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ భాగస్వాములు చేయొచ్చు. మరొక అంశం ఏంటంటే, కృష్ణపట్నం పోర్టు పక్కనే అనేక పరిశ్రమలు ఉన్నాయి. వారందరూ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని చట్టంలో ఉంది. వారందరినీ భాగస్వాములు చేయొచ్చు. కానీ ఈరోజు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు పన్నుల రూపాన కట్టినటువంటి డబ్బుని బాధ్యత లేకుండా ఈరోజు దోచుకు తింటున్నారు. కలెక్టర్ గారు మేల్కొనండి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఇంతకుముందు మేము కార్పొరేషన్ ఎదుట ధర్నా పెట్టి నేరుగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పాం, ప్రభుత్వానికి చెప్పాం, స్పందన లేదు. అదేవిధంగా పన్నులు, కొలాయి పన్నులు ఒక్కసారి తీసుకొచ్చి 20,000, 25,000 రూపాయలు నోటీస్ ఇస్తున్నారు. మీరు కడతారా, చస్తారా, కోర్టుకు వస్తారా, నీళ్లు ఎలవేయమంటారా, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కోర్టు నోటీస్కి 500 రూపాయల పేరుతో అదొక పెద్ద స్కామ్గా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తయారైంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి, ప్రజాధనాన్ని దోచుకు తినడానికి చిరునామాగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మారిపోయింది. దీని మీద తక్షణమే విచారణ జరిపి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరాం. అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 170% రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకుండా పొజిషన్ సర్టిఫికేట్లు, డి ఫారం పట్టాలు, బి ఫారం పట్టాలు, ఇటువంటివి, కొలాయిల్లో కలుషిత నీరు, దోమల సమస్య, ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యర్థాలు, తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది లేరు. ఒక వార్డుకి 50 మంది ఉండాల్సి ఉంటే ఒక వార్డుకి 15 మంది మాత్రమే ఉంటున్నారు. వీటి మీద దృష్టి పెట్టడం లేదు. నిధులు ఏ విధంగా తినాలి, ఏ విధంగా మొత్తం అక్కడున్న ఖజానాన్ని కొల్లగొట్టాలి అనేటటువంటి విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద జిల్లా కలెక్టర్ గారైనా మేల్కొని తగు విచారణ చేసి ప్రజాధనాన్ని కాపాడి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేపడతారని సిపిఎం నెల్లూరు నగర నాయకత్వంగా ఈరోజు మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు
మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది సిఎంఆర్ జ్యువెలర్స్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్.